దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లునుగాక. మరొక వాగ్దానంతో మీతో మాట్లాడడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభు నేను గణపరుస్తున్నాను. ఈ దినమందు దేవుడు ఇస్తున్న మరొక వాగ్దానం యోబు గ్రంథం 5వ అధ్యాయం 21వ వాక్యాన్ని ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుంటా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. హల్లెలూయా. నోటి మాటల చేత కలుగు నొప్పి. మీకు ఒక విషయం తెలుసా? దేవుడు ఆకాశం మందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. మీ మాటలు కొద్దిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొద్దిమంది ఎంత ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారో వారి మాటలు. కొద్దిమంది మాట్లాడుతూ ఉంటే చాలా నొప్పి కలుగుతూ ఉంటుంది, చాలా వేదన కలుగుతూ ఉంటుంది. అందుకని నేను ఒక చోట విన్నాను ఒక మాట, తిన్నది బహిర్భూమిలోనికన్నా వచ్చేస్తుందంట, కానీ అన్నది మాత్రం మనసులో ఉండిపోద్ది. అందుకని మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరిని కూడా తొందరగా ఏ మాట కూడా మీరు అనొద్దు, అది మీకు క్షేమము కాదు. అయితే ఈరోజు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఎవరి ద్వారా అయినా నోటి మాటల వల్ల నీకు బాధ కలిగిందా? చాలామంది అంటూ ఉంటారు, ఒక దెబ్బ కొడితే పోతుంది కదండి, అలాంటి మాటలు మాట్లాడాలా అంటారు. నిజమే, ఆ మాటలు మాట్లాడేటప్పుడు చాలా వేదన, దుఃఖం, బాధ కలుగుతూ ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఎందరూ నిన్నెన్ని మాటలనను నేను నిన్ను ఆ మాటలు తగలకుంటా, ఆ నొప్పి నీకు తగలకుంటా నేను నిన్ను చాటు చేయబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు. ప్రళయం లాంటి సమస్య వచ్చినా సరే నువ్వు భయపడవు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ఎవరో నన్ను ఏదో అన్నారు, వాళ్ళు ఇదన్నారు, వీళ్ళు అదన్నారు, వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అలా చేశారు అని ఎందుకు బిడ్డ మాటిమాటికి నువ్వు అలాంటి మాటలు మాట్లాడుతున్నావు? ఎవరు నిన్న దేవుడు చెప్తున్నాడు కదా, ఆ నొప్పి నీకు తగలకుండా నిన్ను భద్రపరచబోతున్నాడు. ఆ నొప్పి నిన్ను తగలకుండా నిన్ను కాపాడబోతున్నాడు. ఆ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నీకు కలగకుండా నిన్ను దేవుడు రక్షించబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో, నిశ్చయముగా ధైర్యంగా ఉండు, భయపడొద్దు. నోటి మాట వలన వస్తున్నటువంటి నొప్పి ఈ రోజు నుండి మొదలుకొని నీకు తగలదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ భర్త వలన ఏదైనా మాట పడుతున్నావా, నీ భార్య వలన మాట పడుతున్నావా, నీ పిల్లల వలన మాట పడుతున్నావా, వారు క్షమించు, వారిని క్షమించి ఈ రోజు నుండి మరలా సంతోషాన్ని, పునర్వైభవాన్ని మరలా పొందుకోండి. ఒకరు మాటలు అనుకోకండి. ఎందుకంటే దేవుడు ఆ మాటల ద్వారా వచ్చినటువంటి నొప్పిని నీ జీవితంలో తొలగించబోతున్నట్లుగా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రళయం లాంటి శోధన వచ్చినా నేను తప్పించబోతున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. నిశ్చయముగా అలాంటి కృప నిన్ను, నీ కుటుంబాన్ని వెంబడించును గాక. ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, ఈరోజు మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. చాలామంది మాటలను బట్టి వేదన పడుతున్నారు, చాలామంది మాటలను బట్టి కృంగిపోతున్నారు, చాలామంది మాటలను బట్టి శోధన భరిస్తున్నారు. యేసు నామములో ఎలాంటి మాటల నుండైనా వారు విడుదల పొందుకొందురుగా కానీ ప్రార్థిస్తున్నాను. మీరు జ్ఞాపకం చేసుకోండి. నిశ్చయముగా వారి పక్షముగా మీరు ఉండండి. మీరు అద్భుతాలు జరిగించండి. మీరే వారి పట్ల నూతనమైన కార్యాలు జరిగించి వారి జీవితంలో జరగవలసిన మేలులన్నీ మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. మీరు దీవించి ఫలభరితముగా చేసి అనేకులకు మీరు దీవెనకరంగా మార్చమని యేసు నామముని ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఎటువంటి నొప్పి, మనుషులంటువంటి మాటల ద్వారా ఏ నొప్పి తగలకుండా దేవుడు మిమ్మల్ని భద్రపరచబోతున్నాడు. ప్రళయం లాంటి శోధన వచ్చినా నువ్వు భయపడవు అని దేవుడు మాట్లాడుతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.